మీకు భయం ఉందా లేదా? భయం అనేది ఇది వరకు చాలా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళకి 80% వరకు నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్యాటర్న్స్ అనమాట. అంటే క్లోజ్డ్ సర్కిల్స్లోనే పెరగడము, చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఇంతే అనమాట. ఎక్కువ ఎక్స్పోజర్ లేదు బయట ప్రపంచంతో, ఇంకా హాస్టల్ లైఫ్. సో ఇలా ఉండడం వల్ల తెలియకుండా రకరకాల భయాలు, ఇన్హిబిషన్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, స్టేజ్ ఫియర్స్ చాలా ఉండేవి. మీకు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు. ఇలా చాలా ఉండేటివి. ఇదంతా మెడిటేషన్ ద్వారా నేను ఓవర్కమ్ చేసుకున్నాను. అవునా? స్టూడెంట్స్ కి బాగా ఎస్పెషల్ ఎంతో ఉపయోగపడుతుంది. స్టూడెంట్స్ కి ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. చాలా మంది అమ్మాయిల్ని కానీ అబ్బాయిల్ని ఈ కాలం చూస్తున్నాను, వాళ్ళకి ఎంతో సబ్జెక్ట్ తెలుసు, కాకపోతే ఈ స్టేజ్ ఫియర్ వల్ల, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల వాళ్ళని వాళ్ళు వ్యక్తపరచుకోలేకపోతున్నారు అనమాట. నాకు ఉండేది, నేను 8th 7th నేను ఏం చేసేదానంటే 7th క్లాస్ వరకు బాగా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని. నేను 9th 10th వచ్చిన తర్వాత తెలియకుండా ఎక్కడో మా ఫ్రెండ్స్ ఎక్స్పెక్టేషన్స్ వల్లనో ఏమో తెలియదు కానీ ఒక స్టేజ్ ఫియర్ అనేది ఏర్పడింది నాలో. ఆ స్టేజ్ ఫియర్ ఏర్పడినప్పుడు ఏమైందంటే నాకు షివరింగ్, ఏదైనా సాంగ్ పాడాలన్నా షివరింగ్ వణుకు వచ్చేసేది అనమాట. నేను అది మర్చిపోయాను అనుకున్నాను. ఇంటర్మీడియట్ వెళ్ళాను. ఒకసారి నా గ్రాడ్యుయేషన్ టైంలో సాంగ్స్కి కాంపిటీషన్ జరుగుతుంటే వెళ్ళి నా నేమ్ ఇచ్చాను అనమాట. అక్కడ నేమ్ ఇచ్చాను. తీరా స్టేజ్ ఎక్కేసరికి మళ్ళీ స్టేజ్ అనేసరికి నాకు స్టేజ్ ఫియర్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ వణుకు పుట్టడం, షివరింగ్ స్టార్ట్ అవ్వడం అయింది. నాకు అర్థం కాలేదు ఏంటి, అయితే స్టేజ్ అన్నప్పుడు అంతా నాకు స్టేజ్ ఫియర్ వచ్చేస్తుంది. అది అలా స్టేజ్ ఫియర్ వల్ల నేను గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో నాకు క్యాపబిలిటీ ఉన్నా, ఆ నాలెడ్జ్ ఉన్నా, షేర్ చేసే నాలెడ్జ్ ఉన్నా కూడా స్టేజ్ ఫియర్, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో నేను తప్పు చేస్తే, నేను సరిగ్గా మాట్లాడకపోతే అన్న స్టేజ్ ఫియర్తో నేను అసలు వెళ్ళేదాన్ని, ప్రెజెంటేషన్స్ కూడా వెళ్ళేదాన్ని కాదనమాట. సో మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత త్రూ మై ఇన్నర్ వర్క్ ఏం చేసేదాన్ని అంటే నాకు అర్థమైందనమాట, ఈ ప్రజెంట్ మూమెంట్లో నేనున్నా, నా సబ్ కాన్షియస్ మైండ్లో నాకు ఒక బిలీఫ్ ఉంది, భయం ఉండేదన్నమాట, స్టేజ్ ఫియర్ అనే భయం ఉంది. ఆ మెమరీ తలుచుకుంటే అక్కడ ఎమోషన్కి ఏ ఎమోషన్ వస్తుంటే భయం అనే ఎమోషన్తో పాటు ఆ మెమరీతో స్టోర్ చేసుకున్నా నేను. సో ఎప్పుడు స్టేజ్ ఫియర్ వచ్చినా ఆ మెమరీ ఎమోషన్ నాకు అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాను నా లైఫ్ అని అర్థమైంది అనమాట. సో నేను డిటాచ్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో గతం గతః. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట ఈ మైండ్ గురించి చెప్పాలంటే. ఇప్పుడు నేను మీకు ఒక స్లైస్ ఆఫ్ లెమన్ ఇచ్చాను, అంటే ఒక నిమ్మకాయ కట్ చేసి, ఒక నిమ్మకాయను పుల్ల నిమ్మకాయ మీ నోట్లో పెట్టుకోండి అని చెప్పాను. చెప్తే మనకు పుల్ల నిమ్మకాయ నోట్లో పెట్టుకోండి అని చెప్పగానే నోట్లో తెలియకుండా నోరు ఊరిపోతుంది, సలేవా ఊజ్ అవుట్ అవుతుంది, నోరు ఊరుతుంది. నేను జస్ట్ ఒక థాట్, పుల్ల నిమ్మకాయ పెట్టుకోండి అంటే మీ బాడీలో కెమికల్ రియాక్షన్స్ అంతా స్టార్ట్ అయ్యి నోరు ఊరడం స్టార్ట్ చేసింది. అంటే మీకు ఒరిజినల్ నిమ్మకాయ కూడా నేను ఇవ్వలేదు, జస్ట్ ఒక థాటే మనలంత కెమికల్ రియాక్షన్స్ ఇచ్చింది. అంటే చూడండి, మన బాడీకి తెలియదు ఏది నిజమో ఏది అబద్ధమో అని చెప్పేసి. గతంలో ఎప్పుడో జరిగిన మెమరీ ఇప్పుడు నా లైఫ్ స్టేజ్ ఎక్కగానే అది అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాను అనమాట నేను. సో ఆ థాట్ అంతా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్లోనే ఉంటుంది. 95% మన లైఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ వల్ల జరుగుతుందండి. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రోగ్రామ్ నుంచి మనం ఆ యొక్క బిలీఫ్ని కానీ ఆ యొక్క థాట్ని కానీ రీఫార్మ్ చేయడం ఎట్లా, అంటే మనకు కావాల్సినటువంటి థాట్ని అక్కడ ఫామ్ చేయడం ఎలా? నేను చెప్పాను కదా, 95% ఆఫ్ మన లైఫ్ సబ్ కాన్షియస్ మైండ్ వల్లనే రన్ అవుతుంది. 5% ఒకటి కాన్షియస్ మైండ్. ఇక్కడ ఫస్ట్ నేను కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, ఈ రెండింటి గురించి జస్ట్ ఒక 2-3 minutes చెప్పాలనుకుంటున్నాను. కాన్షియస్ మైండ్ అంటే ఇప్పుడు నేను అంతా మనం లేచినప్పటి నుంచి మాట్లాడుకోవడం, ఈ లాజికల్ థింకింగ్, రీజనింగ్, ఇదంతా కాన్షియస్ మైండ్ చేస్తాం. సబ్ కాన్షియస్ మైండ్ అంటే మనం నిద్రపోయిన తర్వాత మన లోపల హార్ట్ బీట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, బ్రీతింగ్, ఇదంతా తీసుకుంటున్నాము, ఇదంతా మనం పడుకున్నాము, ఎంటైర్ బాడీ మెకానిజం అంతా సబ్ కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఈ సబ్ కాన్షియస్ మైండ్కి ప్రోగ్రామింగ్స్ ద్వారా నడుస్తూ ఉంటుంది. ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి సపోజ్ నేనే ఉన్నాను, నాకు చేత కాదు, ఈ అమ్మాయి సన్నగా ఉంది, చేత కాదు, తనకు పని ఏం చేత కాదు అని పేరెంట్స్ నాకు చెప్పారనుకోండి, నేను అది విని నాకేమనిపిస్తుంది అంటే ఓకే నేను సన్నగా ఉన్నాను, నాకు ఏ పని చేత కాదు అనే ఒక ప్రోగ్రామ్ నాలో ఫిక్స్ అయిపోయింది. సో నాకు ఆ కేపబిలిటీ ఉన్న, నేను స్ట్రాంగెస్ట్ పనులు చేసే కేపబిలిటీ ఉన్న ఆ ప్రోగ్రామింగ్ వల్ల నేను పనులు సరిగ్గా చేయలేకపోతుంటాను అనమాట. ఎందుకంటే నా సబ్ కాన్షియస్ మైండ్లో నెగిటివ్ ప్రోగ్రామింగ్ చిన్నప్పటి నుంచి నాకు ఇవ్వబడింది. ఈ ప్రోగ్రామింగ్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ 7 years ఆఫ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. 7 years ఆఫ్ ఏజ్లో చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే నడవడం రాదు, వాళ్ళు ఏం చేస్తారంటే చూసి నేర్చుకుంటుంటారు అనమాట. అన్ని పెద్దవాళ్ళని చూస్తారు, మనమేం నేర్పిం, ఫస్ట్ పట్టుకొని నడిపిస్తాం, కానీ జస్ట్ వాళ్ళు రిపీటెడ్గా పడడం, లేవడం, అది ఒక ప్రోగ్రామింగ్ లాగా అయిపోతుంది. ఇంకా నడక ఒకసారి నేర్చుకుంటే మనం ఇంకా లైఫ్ లాంగ్ నడిచేస్తాం అనమాట, ఇంకా దాని గురించి ఆలోచించక్కర్లేదు. సో ఇది కూడా మాటలు కూడా అంతే. మనము ఫస్ట్ 2 years పిల్లల్ని చూసుకుంటే అమ్మ ఇట్లా అనేగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఇయర్ చూసరికి వాడు బాగా మాట్లాడేస్తుంటాడు, మనకే తెలియదు అసలు ఏంటి ఇంత ఎక్కడి నుంచి నేర్చుకున్నాడని.
వాళ్ళు చూసి రిపీటేటివ్గా మనల్ని చూసి చూసి నేర్చుకుంటారు అనమాట. ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. దీన్ని హ్యాబిట్ మైండ్ అని కూడా అంటాం అనమాట. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా చేయొచ్చు అంటే రిపీటేటివ్గా మనకి ఏం కావాలో పదే 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 అనుకోవడం ద్వారా ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటే మన పాత ప్రోగ్రామింగ్ డిలీట్ అయిపోయి కొత్త ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎటువంటి థాట్ ఫామ్ అయితే మనకు అవసరమైన థాట్ ఫామ్, మంచి థాట్ ఫామ్, మనకు మంచి చేసేటువంటి థాట్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయాలా అంటారు. రీప్లేస్ చేయాలి, మనకి ఏం కావాలో ఆ థాట్తో రీప్లేస్ చేయాలి అనమాట. ఓకే, అనవసరమైనది మనం దాంట్లో నుంచి. ఇప్పుడు నాకు భయాలు అనేవి ఉన్నాయని చెప్పాను. అవును. సో నాకు భయం ఉన్నా నేను ఆ భయానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఈవెన్ దో నాకు భయం ఉంటుంది, బట్ స్టిల్ నాకేం కావాలి, ఎస్ నేను ఇప్పుడు ఈ క్లాస్ ఉంది, నేను నాకు ఒకవేళ అమ్మో నేను సరిగ్గా చెప్తానో లేదో అనే భయం నాకు మైండ్ క్రియేట్ చేస్తుంటుంది. బట్ స్టిల్ ఆ భయం ఉన్నా నాకేం కావాలి, ఫస్ట్ థాట్ నేను ఎంతో అద్భుతంగా చెప్పాను ఈ క్లాస్, ఎంతో అద్భుతంగా జరిగింది, చాలామంది చూసారు, ఎంతో అద్భుతంగా మెచ్చుకున్నారు, ఇదే నేను క్రియేట్ చేసుకుంటా అనమాట. ఇదే ప్రోగ్రామింగ్ అంటే. నాకేం కావాలో పదే 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 అనుకోవడం ద్వారా అది మన జీవితంలోకి, మన యూనివర్స్లోకి అదే పాజిటివ్ వైబ్రేషన్స్ మనం పంపించడం ద్వారా యూనివర్స్ మనకు అదే పంపిస్తుంది అనమాట. మనకు అదే వస్తుంది మన లైఫ్లోకి. ఓకే, అంటే మీరు బాగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పవర్ ఆఫ్ విజువలైజేషన్ కూడా బాగా ఉపయోగిస్తారనమాట. ఎస్, నా లైఫ్లో నేను యూస్ చేసే టూల్స్లో లా ఆఫ్ అట్రాక్షన్, ఈ పవర్ ఆఫ్ విజువలైజేషన్ చాలా హెల్ప్ అయ్యాయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ పవర్ ఆఫ్ విజువలైజేషన్ అనేది మీ జీవితంలో ఎలా ఉపయోగపడిందో ఒక ఉదాహరణ. నాకు చిన్నప్పటి నుంచి ఏముండేదంటే ట్రావెల్ సిక్నెస్ అనేది ఉండేది. అంటే కార్లో వెళ్తున్నా, ఫ్లైట్స్లో వెళ్తున్నా, బస్సెస్లో వెళ్తున్నా వామిటింగ్ అయిపోయేది. చాలా మందికి ఉంటుంది ఇది. ఎస్. సో కడుపులో బాగా తిప్పేసేది. ఆ 3 hours జర్నీ అంటే ఆ 3 hours జర్నీ నాకు చాలా నరకంగా అనిపించేది అనమాట. ఓకే. సో చిన్నప్పటి నుంచి అది నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా అమ్మ, మేము చిన్నప్పుడు వెళ్ళేటప్పుడు తనకు బస్ పడేది కాదు, తనకు కంటిన్యూస్గా వామిట్ చేసుకునేది. సో తనని చూసి నా అలవాటు వచ్చేసింది అనమాట, చిన్నప్పటి నుంచి అలా వామిట్. ఒక టైంలో ఏమైపోయిందంటే నాకు ఎంబరాజ్ అయిపోయాను. ఏంటి నా లైఫ్లో ఇలా నేను ప్రతిసారి ట్రావెల్ చేసినప్పుడు అంతా ఈ వామిట్ అయితే చాలా నరకంగా ఉంటుంది కదా, కడుపులో తిప్పుతూ వామిటింగ్ అయిపోతూ ఉంటే ఎంజాయ్ చేయలేకపోతున్నా లైఫ్ని. అప్పుడు ఒక్కసారి అనుకున్నా అనమాట, దిస్ ఈజ్ నాట్ మై రియాలిటీ, ఇది నా జీవితంలో లేకపోతే నా జీవితం ఎలా ఉంటుంది అన్న ఒక క్వశ్చన్ వేసుకున్నా. వాట్ ఇఫ్ అంటే ఎట్లా క్వశ్చన్ వేసుకున్నానంటే ఇది నా రియాలిటీ కాకుండా ట్రావెలింగ్ ఎంజాయ్ చేయడము, ట్రావెల్ లైఫ్ని ఎంతో అద్భుతంగా నేను ప్రయాణిస్తున్నట్టు నా రియాలిటీ ఉంటే ఎలా ఉంటుంది. జస్ట్ మనసా వాచా కర్మన ఎట్లా కంప్లీట్గా అనుకున్నానంటే జస్ట్ కార్లో ఎక్కాను, అప్పటికి తిప్పడం స్టార్ట్ చేసింది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ వామిటింగ్ చేయడము, ఈ కడుపు తిప్పడం నా రియాలిటీ, నా వాస్తవం కాకపోతే నా లైఫ్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి నేను అనుకున్నప్పుడు ఆ తర్వాత నాకేం కావాలో జస్ట్ కళ్ళు మూసుకొని ఒక 2 minutes విజువలైజ్ చేసుకున్నాను అనమాట. అంటే కంప్లీట్గా హ్యాపీగా ట్రావెల్ చేస్తున్నట్టు, ఎంతో ఫ్లైట్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు అలా ఎప్పుడైతే చేశానో అప్పటి నుంచి నాకు ఆ లైఫ్లో ఆ ప్రాబ్లం అనేది వెళ్ళిపోయింది అనమాట కంప్లీట్గా. అంటే సరెండర్ అయిపోయి నమ్మాలి మనం, ఆ విశ్వాసం అనేది వచ్చినప్పుడే మనకి ఏదైనా జరుగుతుంది మన లైఫ్లో. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ టూల్ని యూజ్ చేశారు. ఎస్.